భయం మన జీవితాలలోకి ఎంత ఆశీర్వాదకరం. దానియేలు దేవునికి భయపడ్డాడట. దానియేలు దేవునికి భయపడేవాడట. దేవుడికి మహిమ కలిగిన దాకా. అయితే అక్కడ నపుంసకుల అధిపతి వచ్చేసి దానియేలుకి చెప్పి ఏమన్నాడు, మీరు ఈ ఫుడ్ అంతా తినాలి, రాజు తినే భోజనం, అందరూ వేచి ఉంటారు, ఈ ఫుడ్ మీకోసం నేను అరేంజ్ చేసిన అంటే దానియేలు వాళ్ళతో ఏమన్నాడు, ఆ నపుంసకులతో, వద్దు మేము ఈ ఫుడ్ తినం, మాకు వద్దు ఈ భోజనం. ఎందుకు వద్దు ఈ భోజనం? ఈ భోజనం కోసం ఎంతో మంది వేచి ఉన్నారు, నువ్వెందుకు వద్దంటున్నావు? హల్లెలూయా, దేవునికి మహిమ కలిగింది కదా. నువ్వెందుకు వద్దంటున్నావు ఈ ఫుడ్ అని అంటే ఏమంటాడు, దేవునికి స్తోత్రం, ఈ ఫుడ్ నాకు అవసరం లేదు, దేవునికి మహిమ కలిగింది కాదు. ఈ ఫుడ్ మేము తినం. ఎందుకు తినమంటే ఇది అపవిత్రమైంది. మేము, మా దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, మా దేవుడు మాకు సమస్తం చేయగలడు, మాకు ఈ ఫుడ్ వద్దు, మేము తినము, మాకు అవసరం లేదు. అయ్యో మరి నాకు రాజు పంపించిండు కదా, ఈ ఫుడ్ మీకు ఇవ్వకపోతే నన్ను మరణానికి అప్పగిస్తాడు. దేవునికి మహిమ కలిగింది కదా. మరణానికి అప్పగిస్తాడంటే దానిలో ఒకటి అంటాడు, మా దేవుడు గొప్ప దేవుడు, కరుణ కటాక్షం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, నిన్ను కనికరించును కాక అని మరి ప్రార్థించి ఉండవచ్చు దానియేలు కదా. ఓకే, మీరు చెప్తున్న మాట సరే, మీకు వద్దా ఈ ఫుడ్? వద్దు. ఏం కావాలి మీకు అంటే హల్లెలూయా, దానియేలు 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. భోజనమునకు శాఖ ధాన్యములను, పానమునకు నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించండి అని అంటాడు కదా. మాకు వద్దు ఫుడ్ అని. సరే అని 10 దినములు పరీక్షించి వాళ్ళకి ఇచ్చిన ఫుడ్, ఇక్కడ రాజు భోజనం పంపించిన వాళ్ళ ఫుడ్, ఇద్దరు ముఖాలను చూస్తే దానియేలు దేవుని కళ, దానియేలు ఒక స్నేహితులలో ఉద్దిపడుతుంది. దేవుని ఆశీర్వాదం అంత గొప్పది, దేవునికి మహిమ కలిగిందాక. దేవుని భయం అంత గొప్పది, దేవుని భయం దేవుని బిడ్డలలో విస్తరించాలి, దేవుడికి మహిమ కలిగిందాక. దేశానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తుంది తండ్రి. నీ బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించి గొప్ప సహాయం దయచి నీ మహిమతో ప్రభా, నీ భయముతో నీ వణుకుతో నీ బిడ్డలు జీవిస్తుండవు అన్ని రంగాలు ఆశీర్వదించి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.